తిరుపతి ఎస్వి యూనివర్సిటీ దగ్గర విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ విద్యార్థులు చుట్టుముట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. వీసీ శ్రీకాంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. నిరసన నేపథ్యంలో ఛాంబర్ నుంచి వీసీ వెనుతిరిగారు. ఇన్నాళ్లుగా శ్రీకాంత్ రెడ్డి వీసీగా కాకుండా వైసీపీ ప్రతినిధిగా పనిచేశారని ఆరోపించారు. అక్రమ నియామకాలతో పాటు వీసీ అవినీతికి పాల్పడ్డారు అంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ దగ్గర విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీని విద్యార్థులు చుట్టుముట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. వీసీ శ్రీకాంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి అని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. నిరసన నేపథ్యంలో ఛాంబర్ నుంచి వీసీ వెనుతిరిగారు. ఇన్నాళ్లుగా శ్రీకాంత్ రెడ్డి వీసీగా కాకుండా వైసీపీ ప్రతినిధిగా పనిచేశారని ఆరోపించారు. అక్రమ నియామకాలతో వీసీ అవినీతికి పాల్పడ్డారంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఇస్తారు. గోపీనాథ్, చెప్పండి, మొత్తంగా అయితే తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నట్టు తెలిసింది. అక్కడ పూర్తి అప్డేట్స్ ఇవ్వండి. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో వీసీగా పనిచేస్తున్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గత కొద్ది రోజులు ఏడాది నుంచి కూడా భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ప్రధానంగా ఇవాళ ఉదయం నుంచి కూడా టిఎన్ఎస్ఎఫ్ కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి యూనియన్ సంబంధించిన నాయకులందరూ కూడా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఇంటిని చుట్టుముట్టి వీసీ ఛాంబర్ ని చుట్టుముట్టడం జరిగింది. వీసీ పైన చర్యలు తీసుకోవాలి, వీసీని వెంటనే ఇక్కడ నుంచి కూడా బదిలీ చేయడంతో పాటు ఆయన పైన శాఖాపరమైన విచారణ కూడా కొనసాగించాలి. ఏడాది నుంచి కూడా భారీగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉద్యోగుల నియామకాలకు సంబంధించి విషయాలు కావచ్చు, లేదంటే విద్యార్థులకు సంబంధించిన నిధులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున దోపిడీకి గురి చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. అదే స్థాయిలోనే ఎస్వి యూనివర్సిటీ టీటీడీకి సంబంధించింది స్వామివారికి సంబంధించినటువంటి నిధుల్ని పూర్తి స్థాయిలో కూడా ఈయన దుర్వినియోగం చేశారు కాబట్టి ఈయన పైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగానే పోలీసు కేసులు కూడా నమోదు చేయాలంటూ కూడా ఒక్కసారిగా కూడా దాదాపుగా వందలాది మంది విద్యార్థులు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.